హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి, సీఎంకి బిగ్ షాక్. సో ఆ బ్రేకింగ్ న్యూస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ తాజా న్యూస్ అన్ని కూడా ముందుకు అయితే చూపించబడతాయి. ఇక ఆలస్యం కూడా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. అవునండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయితే తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు అయితే సుప్రీంకోర్టులోనూ నిరాశ ఎదురైందండి. కేజ్రీవాల్కు అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊడతలు లభించలేదు. ఈడీ అరెస్ట్ పైన కేజ్రీవాల్ పిటిషన్ అయితే వేశారండి. ఈ అరెస్ట్ ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ అయితే ఏప్రిల్ 29న విచారిస్తామని జస్టిస్ రాజీవ్ ఖన్నా ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. అదే సమయంలో కేజ్రీవాల్ అరెస్టుపై ఈడీ నోటీసులు జారీ చేసిందండి. ఇక ధర్మస్థానం వచ్చేసి సుప్రీం ధర్మాసనం వచ్చేసి ఫిబ్రవరి 24 తేదీ లోపల అయితే సమాధానం చెప్పాలంటే ఈడీని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిందండి. ఈడీ అరెస్టు ట్రయల్ కోర్టు కస్టడీని అయితే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు కూడా తన అరెస్టుకు వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో అయితే ఢిల్లీ హైకోర్టులో సైతం ఈ రెండు చోట్ల కూడా పిటిషన్ దాఖలు చేశారండి. అయితే కోర్టు వీటిని తిరస్కరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం విచారణ తర్వాత చేస్తామని అయితే వాయిదా వేసింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైల్లో ఉండక తప్పని అయితే తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే సీఎం కేజ్రీవాల్కు ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. దీంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందుకైతే హాజరుపరిచారని అధికారులు. ఇక సేమ్ కవితను కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. లిక్కర్ స్కామ్ కేసులోనే ఎమ్మెల్సీ కవిత కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కూడా సిబిఐ 3 రోజుల పాటు కస్టడీలో ఉండాలని చెప్పేసింది. సో ఇప్పుడు మరో 9 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు అయితే ఈ జ్యుడిషియల్ అయితే ఈ విధంగా తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి.